తెలంగాణలో రూ. 500కి గ్యాస్ సిలిండర్. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా గ్యాస్ సబ్సిడీకి అర్హులుగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ఈ పథకానికి నగదు బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర ప్రస్తుతం రూ. 955 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ. 500 పోను మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికే ఈ స్కీమ్ వర్తిస్తుంది. సివిల్ సప్లైస్ అధికారులు ఈ స్కీమ్కు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందించారు. ప్రజాపాలన దరఖాస్తులు పరిశీలించి వాటికి ఆధార్, రేషన్ కార్డులతో సింక్ చేశారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేని వాటిని పక్కన పెట్టేశారు. లబ్ధిదారులు 3 ఏళ్లలో ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో తెలుసుకున్నారు. ఆ డేటా ప్రకారమే సబ్సిడీ అందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డుల వారు ఈ స్కీమ్కు అర్హులుగా తేల్చారు. ప్రజాపాలనలో తప్పనిసరిగా గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలనే నిబంధన విధించారు. కొత్తగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లకు రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం వర్తించదని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. పాత కనెక్షన్లలో రేషన్ కార్డులు ఉన్నవారికి, అది కూడా వాడకంలో ఉన్న సిలిండర్లకే రాష్ట్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ వర్తింపచేయనుంది. సిలిండర్ల కేటాయింపు అనేది గడిచిన 3 ఏళ్లుగా లబ్ధిదారులు సగటున ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారనే ఆధారంగా అందచేయనున్నారు. ఇప్పటివరకు గుర్తించిన దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం అమలు చేయనున్నారు. సిలిండర్ డెలివరీ సమయంలోనే లబ్ధిదారులు పూర్తిగా ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆయిల్ కంపెనీలు నగదు బదిలీ ద్వారా సబ్సిడీ మొత్తం అర్హులైన లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. గ్యాస్ కనెక్షన్కు లింక్ అయి ఉన్న అకౌంట్లో నగదు బదిలీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల కోసం ఎల్పీజీ కంపెనీలకు నెలవారీ ప్రాతిపదికన ముందస్తుగా అడ్వాన్స్ రూపంలో అందిస్తుంది.